తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్ సాయి కిషోర్ టీమిండియా సెలెక్టర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్తో భారత్ 2 టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఆ బంగ్లా సిరీస్ ఎంపికకు తనని కూడా పరిగణించాలని సాయి కిషోర్ కోరారు. అయితే ఐపీఎల్లో కిషోర్ గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో టీం బి తరపున ఆడనున్న ఈ యువ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యుత్తమ స్పిన్నర్లలో నేను ఒక్కరిగా భావిస్తున్నా. ఓ టెస్టు మ్యాచ్ లో ఆడే అవకాశం ఇవ్వండి, నేను సిద్ధంగా ఉన్నా, దేని గురించి ఆందోళన చెందట్లేదు. ఇక దులీప్ ట్రోఫీలో రవీంద్ర జడేజాతో కలిసి ఆడనున్నాను. సిఎస్కేలో కలిసి జడేజాతో ఆడాను, కానీ రేస్ బాల్ క్రికెట్ కలిసి ఆడలేదు. ఇప్పుడు అతనితో కలిసి ఆడుతూ మరికొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇక గతంలో కంటే నేను మరింత సిద్ధంగా ఉన్నాను అని సాయి కిషోర్ పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎంపికల్లో దులీప్ ట్రోఫీ కీలకం కానుంది. ఈ ట్రోఫీలో సత్తా చాటిన ఆటగాళ్లకు సెలెక్టర్లు భారత జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. కాగా సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న ఈ దేశవాళీ టోర్నీలో 4 జట్లు పోటీ పడనున్నాయి. ఇందులో సాయి కిషోర్ టీం బిలో ఉన్నాయి. కిషోర్ తో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్ కూడా ఇదే జట్టులో ఉన్నారు. కాబట్టి ఇందులో కూడా అతనికి అవకాశం వచ్చే ఛాన్స్ తక్కువే అని చెప్పాలి.